హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాలా ఏవి వస్తుందా రాదా ఈరోజు దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అందరూ ఇదే క్వశ్చన్ ఇస్తున్నారు ఇన్బాక్స్లో. 100% దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే వీడియోలో ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో, అదేవిధంగా పాత సీజన్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్లు కూడా ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో, అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో, అదేవిధంగా హాట్స్టార్ మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్కి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ పడాలకు అన్యాయం చేస్తుండ్రా, కళ్యాణ్ పడాలను తొక్కనికి ప్రయత్నం చేస్తుండ్రా అనేది కూడా వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో బిగ్ బాస్ హౌస్లో కొన్ని ఫన్నీ టాస్కులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు తనుజ గారు ఏవి, అదేవిధంగా డిమాండ్ పాన్ ఏవి రాబోతుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఏవి వచ్చే ఛాన్స్ ఉందంటే, నాకు తెలిసినంత వరకు 100% ఈరోజు ఏవి రాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఒక ఫన్నీ టాస్క్ జరుగుతుంది. మేబీ ఆ ఫన్నీ టాస్క్ థర్డ్ ప్రోమోలో వేస్తారో ఏమో చూడాలి. ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా, ఇంకా మనకు అప్డేట్ రాలేదు. ఒకవేళ అప్డేట్ వస్తే పక్కా అప్డేట్ అయితే ఇస్తా. ఎందుకంటే ఎపిసోడ్ ఉన్నదే 45 నుంచి 50 మినిట్స్. సో ఇందులో 2 ఏవీలకు ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ వెళ్ళిపోతుంది. సో 3 ఏవీలు వేయాలంటే ఒక 1 అవర్ టైం కావాలి వాళ్ళకు, అంటే 60 మినిట్స్ కావాలి. మళ్ళీ మధ్యలో యాడ్స్. సో నాకు తెలిసి ప్రాబబిలిటీ లేదు అని నాకైతే అనిపిస్తుంది. సో మ్యాక్సిమం కళ్యాణ్ పడాలది ఏవి రేపు వచ్చే ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. సో మనకి ఇంతవరకు అప్డేట్ వస్తుండే, సో ఇంతవరకు అప్డేట్ రాలేదు కాబట్టి 100% కళ్యాణ్ పడాలి ఏవి అనేది రేపే ఉండబోతుంది. ఫస్ట్ కళ్యాణ్ పడాలి ఏవి, తర్వాత సంజన గారు ఏవి అయితే ఉండబోతుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ అన్యాయం చేసినంటే 100% ఈరోజు ఏవి రాకపోతే 100% బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు అన్యాయం చేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, సో జనరల్గా ఉన్న ఆడియన్స్, అదేవిధంగా కొన్ని ప్రోమోలను చూసి అట్రాక్ట్ అయ్యే ఆడియన్స్ ఓట్లు వాళ్ళకి వేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా డిమాండ్కి, ఇమాన్యుయల్కి, అదేవిధంగా మన తనుజ గారికి ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా ఓట్లు వేసేవారు ఎంతమంది ఉంటారు అంటే ఒక 5 to 10 మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే ఇది ఫినాలే వీక్ కదా. ఒక ఓటుతో కూడా సర్పంచులు, ఎంపీటీస్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఒక ఓటు కూడా మారొచ్చు, చెప్పలేం కదా. సో ఆ జస్టిస్ అనేది అందరికీ సమానం ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. సో కళ్యాణ్ పడాల ఏవి రేపైతే 100% తనకు అన్యాయం చేసినట్లే. అదేవిధంగా ముగ్గురు ఏవీలు వచ్చాయి. ఇమాన్యుయల్, తనుజ, డిమాండ్ పవన్, వీళ్ళ ప్రోమోలు చూసుకుంటే కూడా ఇక్కడ కూడా ఎందుకో డిఫరెన్స్ చేసిండు బిగ్ బాస్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ ప్రోమో 153 సెకండ్స్, అదేవిధంగా తనుజదేమో 152, మనోదేమో 64 సెకండ్సే ఉంది. ఎవరిది? మన డిమాండ్ పవన్ది. సో అక్కడ కూడా డిమాండ్కి అన్యాయం చేసిన అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీకేమనిపిస్తుంది అనేది వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారంటే, నోయల్ కానీ, మన బిగ్ బాస్ 8 రన్నర్-అప్ అయినటువంటి గౌతమ్ కానీ, అదేవిధంగా సయ్యద్ సోయల్ కానీ, సో చాలామంది ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా బిందు మాదేవి కూడా కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్ అయినటువంటి ప్రియాంక, అంటే ఈ సీజన్ సంబంధించినటువంటి ప్రియా కానీ, అదేవిధంగా దమ్ము శ్రీజ కానీ, అదేవిధంగా ఫ్లోరాషేని కానీ, గౌరవ్ కానీ, సుమన్ శెట్టి కానీ, బర్నీ కానీ, సో వీళ్ళందరూ మ్యాక్సిమం కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో డిమాండ్ పవన్కి రీతు చౌదరి, వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 రీతు చౌదరికి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు డిమాండ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇమాన్యుయల్తో నటించినటువంటి జబర్దస్త్ కమెడియన్స్, అదేవిధంగా మా టీవీలో ఉన్నటువంటి మా టీవీలో ఉన్నటువంటి ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ అందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తనుజ గారికి తనతో పాటు యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ కానీ, హీరోస్ కానీ వాళ్ళందరూ తనుజ గారికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కన్నడ వర్సెస్ తెలుగు జరుగుతుంది. కరెక్టా తప్ప అంటే, యాక్చువల్గా ఫస్ట్ తీసుకొచ్చింది కన్నడ వాళ్ళే. సో మా కన్నడ అమ్మాయినట్టు తనుజకు ఓటేయండి అని అన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే అన్నారు, ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా మన తెలుగుని గెలిపించండి అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్రొఫెషనల్, మేము యాక్టర్లమండి అని చెప్పి ఎప్పుడైతే అన్నారో, వీళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషనల్, మేము ఆర్మీ పర్సన్ చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు మేము సెలబ్రిటీ అన్నారో, వీళ్ళు అప్పుడే కామన్ మ్యాన్ కార్డు యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాల వాళ్ళ ఫ్యాన్స్ తప్పలేదు, తనుజ గారి ఫ్యాన్స్ కూడా తప్పలేదు. సో ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుకోవాలి. అదేవిధంగా ఎవరి ప్రాంతం వాళ్ళ పర్సన్ వాళ్ళు గెలవాలని అనుకోవట్లే, తప్పులేదు. నాకు తెలిసిన వరకు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ, న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ కానీ మన తెలుగోడు గెలవాలని అనుకోవట్లా, తప్పు లేదని నాకైతే అనిపిస్తుంది. యాజ్ ఏ రివ్యూవర్గా ఇద్దరు తప్పు లేదనిపిస్తుంది. యాజ్ ఏ
జ్ఞానేశ్వర్గా నా ఓటు ఎవరికని అందరు చెప్తున్నారు. నా ఓటు నేను 14 వారాలు గేమ్ చూసిన తర్వాత నా ఓటు వేస్ట్ కావద్దని చెప్పి నేను కళ్యాణ్ పడాలకు ఓటు వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ టాప్లో ఉంది. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో కూడా హాట్స్టార్లో కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40+తో అంటే ఆల్మోస్ట్ 40 నుంచి 42% మధ్యలో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 35%లో, డిమాన్ ఓటింగ్ అనేది 15 to 20%, అదేవిధంగా 10 to 15%, ఇమాన్యుయల్ది 5 to 10 అనేది సంజన గారికి కొనసాగుతుంది. సో మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో లీడ్లో ఉన్నది కళ్యాణ్ పడాల, సెకండ్లో ఉన్న తనుజ, థర్డ్ ప్లేస్లో డిమాన్ పాను, ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుయల్, ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. అదేవిధంగా చీఫ్ గెస్ట్గా మన మెగాస్టార్ అయినటువంటి లెజెండ్ పద్మభూషణ్ చిరంజీవి గారు రాబోతున్నారని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడు అందిస్తున్నానో నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.